మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఇంకో రాజధాని ఏర్పాటు కావడానికి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తామని చెప్పారు. మనం అర్థం చేసుకోవాలి, ఇది రాష్ట్ర విభజన అనేది ఆనందించేటువంటి వార్త కాదు, కానీ అర్థం చేసుకోవలసిన వార్త. సంతోషించదగిన పరిణామం కాదు, కానీ సమాధాన పడవలసిన పరిణామం. ఇంకా దీన్ని పెంచేసి అటు ఇటు రెచ్చగొట్టి పారేసి ఎవరూ తెగించలేనటువంటి పీఠముడు చేసేసి ఇప్పటికే 10-15 ఏళ్లుగా రాష్ట్రంలో ఆగిపోయినటువంటి అభివృద్ధిని ఇంకా కుంటుపడేలా చేయొద్దు దయచేసి. ఏది విడదీసేశారండి? ఎందుకంత కంగారు పడిపోవాలి? సాహిత్యం విడిపోయిందా? సంగీతం విడిపోయిందా? ఏం విడిపోయినాయండి? ఆత్మలు విడిపోయినాయా? మనస్సులు విడిపోయినాయా? విడదీయగానవునే వేయేండ్ల పద్య సుగంధము నన్నయ్య గంధమిపుడు, విడదీయగానవునే వేయేండ్ల పద్య సుగంధము నన్నయ్య బంధమిపుడు, పంచిగీయగనవునే పశుల కాపరికైన పాడనేర్పిన మన భాగవతము, పంచిగీయగనవునే పశుల కాపరికైన పాడనేర్పిన మన భాగవతము. పగులగొట్టగనవునే భండనమ్మున భద్రకాళిక రుద్రమ్మ కత్తీడాలు, పగులగొట్టగనవునే భండనమ్మున భద్రకాళిక రుద్రమ్మ కత్తీడాలు. పాయ చీల్చగనౌనే బంగారు తోటలో ఘంటసాలగబారుగాన ఝరిని, పాయ చీల్చగనౌనే బంగారు తోటలో ఘంటసాలగబారుగాన ఝరిని. ప్రాంతములు వేరుపడినను బాధలేదు, స్వాంతములు వేరుపడకున్న చాలునదియే. ప్రాంతములు వేరుపడినను బాధలేదు, స్వాంతములు వేరుపడకున్న చాలునదియే. తెలుగు విడిపోదు చెడిపోదు తెలుగు వెలుగు, తెలుగు విడిపోదు చెడిపోదు తెలుగు వెలుగు, రెండు కన్నులతో ఇక నుండి వెలుగు. అర్థం చేసుకోవలసిన పరిణామంలో ఎక్కువ బాధ్యతతో వహించవలసిన వాళ్ళు ఎక్కువ ప్రయోజనం పొందిన వారే. ఒక ప్రాంతం వారికి వారు కోరుకున్న రాష్ట్రం ఏర్పడుతోంది, వారు కోరుకున్న రాజధాని లభిస్తోంది. కాబట్టి వారు చాలా ప్రశాంతంగా ఉండి ఇతర సోదరులు బాధపడకుండా ఓదార్చవలసింది, ధైర్యం చెప్పవలసింది, భరోసా ఇవ్వవలసింది వారే. వారి నుంచే రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా ఆ నాయకులకు బుద్ధి చెప్పవలసింది కూడా ఆ ప్రజలే. ఇలా రెచ్చగొడుతూ పోతే మొత్తం రాష్ట్రం అగ్నికాష్టం అయిపోయి ఎప్పటికీ చిచ్చు ఆరని సమస్య ఏర్పడుతుంది. ప్రజలు జాగ్రత్త వహింతురుగాక. మరో కురుక్షేత్ర సంగ్రామం ఆంధ్రావనిలో మనం చూడకూడదు. ఇది శ్రీకృష్ణ రాయబారంతో చెప్పిన మాట వినేటువంటి సమావేశంగా ఉండాలి. శ్రీకృష్ణ రాయబారానికి ప్రాధాన్యం ఇవ్వకపోబట్టే కురుక్షేత్ర సంగ్రామం వచ్చింది. కన్న రాయబారం కూడా విఫలం కాబట్టే కురుక్షేత్ర సంగ్రామం వచ్చింది. అన్ని రకాల కమిటీలు, రాయబారాలు, సందేశాలు, సమన్వయాలు, సమావేశాలు పనిచేయకపోతే సంగ్రామాల తప్పు. అటువంటిది తెలుగు సోదరుల మధ్య రాకుండునుగాక. తెలుగు సాహితీవేత్తగా నా ఆలోచనలు మీతో పంచుకున్నాను. భీష్ముడికి ఎంత దౌర్భాగ్యం కలిగిందో చూడండి. ఇటువంటి విభజనలు వచ్చినప్పుడు 69లో కాంగ్రెస్ పార్టీ విడిపోయినప్పుడు, 77లో కాంగ్రెస్ పార్టీ విడిపోయి ఇందిరా కాంగ్రెస్ ఏర్పడినప్పుడు, 94లో తెలుగుదేశం విడిపోయి 2 రకాలుగా అయినప్పుడు పార్టీని అంటి పెట్టుకున్న వాళ్ళు, వ్యక్తుల పట్ల గౌరవం కలిగిన వాళ్ళు ఎంత నలిగిపోయారో ఒక్కసారి ఆలోచించండి. భీష్ముడి యొక్క నలుగుబాటుకు అదే కారణంగా. తాను పెంచినటువంటి వాళ్ళు మనవాళ్ళు అర్జునుడైనా దుర్యోధనుడైనా ఇవాళ వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే వాళ్ళ తరఫుని వాళ్ళలో ఒక తరఫున యుద్ధం చేయడమే కాకుండా అది కూడా అధర్మం అని తెలుసుండి యుద్ధం చేయడం, అది కూడా సరిగ్గా చేయలేదని ఆయన అనడం ఎవరు భరిస్తారండి? ఇన్ని నిందలు భరించలేక చివరికేదో రకరకాల ఉద్యమాల కోసం అటు ఇటు ఆత్మహత్యలు, గుండుపోట్లు జరుగుతున్నట్టుగా భీష్ముడు ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. ఇక నేను పోతాను రా, మీకు కావాల్సింది అదే కదా, నా ముందే కొట్టుకోవడం నేను ఎందుకు చూడాలి అని తన చావు యొక్క రహస్యాన్ని ఆయనే చెప్పిస్తున్నాడు. మొత్తం కౌరవుల పక్షం ఉండడమే కాదు, ఇప్పుడు చెప్పడానికి కూడా కారణం ఏమిటి అంటే దుర్యోధనుడు వేసిన నిందలు ఒక కారణం. కర్ణుడు ఆధిపత్యం 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 అని కొట్టుకు చచ్చిపోతున్నాడు. ఆ కర్ణుడికి ఏదో ఆధిపత్యాన్ని దానం ఇచ్చేద్దాం, ఏమాత్రం దున్నేస్తాడో చూద్దాం, అంత స్వర్ణ మహాభారతాన్ని ఎలా ఏర్పాటు చేసేస్తాడో చూసేద్దాం అని ఒక కారణం, అదేదో ఇచ్చేద్దాం. రెండోది, వీరుడైన వాడు ఎప్పుడు వీరమరణం పొందాలి. ఆ వీరుడు సవ్యసాచి, అతని చేతుల్లో మరణం పొందాలి, మంచం మీద తీసుకుని పోకూడదు. అంతేకాదు ధర్మానికి ఉపకారం చేయాలి. 10 రోజుల పాటు యుద్ధం చేసి ధర్మానికి వ్యతిరేకంగా పోరాడాం మనం. సింహాసనానికి అనుకూలంగా పోరాడాం, ధర్మానికి వ్యతిరేకంగా పోరాడాం. ఇప్పటికైనా ఆ ధర్మానికి ఉపకారం చేయాలి అంటే నా ప్రాణం పోవలసింది అని భీష్ముడు నిర్ణయం తీసుకున్నాడు. అందువల్ల జరిగినటువంటి వ్యవహారం ఇది. మనం పూర్తిగా అర్థం చేసుకోవలసిన వ్యవహారం.
అందుకని విభజన పరిస్థితుల్లో ఎవరు ఎటు ఉండాలనే సంక్లిష్ట పరిస్థితుల్ని మనం ప్రజలకు కల్పించకూడదు. ముఖ్యంగా విద్యార్థులను ఉద్యమాల్లోకి లాగకుండా దయచేసి. ఆగస్టు మాసం ఇది, శ్రావణ మాసం, భాద్రపద మాసం, చదువులు బాగా జరిగేటువంటి రోజులు. తగాదాలన్నీ నాయకులు తెచ్చిపెట్టినవే. తగాదాలన్నీ నాయకులు ఉంటారో ఊడుతారో తేల్చుకోవడం ద్వారా తేల్చుకోవలసిందే తప్ప విద్యార్థులను ఉద్యమాల్లోకి లాగడం అంత తప్పు ఇంకొకటి లేదు. వారి చదువులు చెడగొట్టకుండా వారి భవిష్యత్తుకి ఏమీ ఇబ్బంది లేదు, అనవసరంగా లాగి పాడు చేస్తే తప్ప. ఇదివరకే అనేక ఉద్యమాల వల్ల నష్టపోయింది విద్యార్థులే, మళ్ళీ విద్యార్థులే నష్టపెడుతున్నారు అన్ని విధాలా కూడా. ఇదివరకు వారే నష్టపోయారు, ఇప్పుడు వారే. ఎక్కడ అసలు సాగే విద్య అంతంత మాత్రం అంటే అది కూడా ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అది కొనసాగుందురుగాక, యువకులు విద్యార్థులు రెచ్చిపోకుందురుగాక. అలా భీష్ముడు నిర్ణయించుకుని ఆయన మరణాన్ని ఆయన చెప్పిన తర్వాత సరే పాండవులు ఇక తప్పదు అనుకుని ఓ పక్కేం సంతోషం కాదు, వారు కూడా సమాధాన పడవలసిన పరిణామం. తాతగారిని మనం ఈ రకంగా పడగొట్టాలా? ఏమైనా ధర్మమేనా? ఇది ధర్మరాజు హృదయం కూడా చిన్నవైపోయింది, క్షోభ చెందింది, బాధపడుతోంది. అర్జునుడైతే అసలు తట్టుకోలేకపోయాడు. నన్ను పాంసుకేళి నర్మిలి నెత్తుక మేని ధూళి తనదు మేని నొరయ. ఎటువంటి మహానుభావుడి తాతగారు! ఆయన్ని నేను ఈ రకమైన దొంగ ఉపాయాలతో చంపాలా? నన్ను పాంసుకేళి నర్మిలి నెత్తుక మేని ధూళి తనదు మేని నొరయ. మేని ధూళి తనదు మేని నొరయ. ప్రీతి కౌగిలించి మా తండ్రి గుణములగ్గించి కన్ను నీరు నించునతడు. ప్రీతి కౌగిలించి మా తండ్రి గుణములగ్గించి కన్ను నీరు నించునతడు. ఎటువంటి వాడి తాతగారు! నేను పాంసుకేళి మట్టిలో ఆడుకుంటూ ఉంటే, ధూళిలో ఆడుకుంటూ ఉంటే, దారా అర్జున పార్థ నా బంగారం రా అని చెప్పి మట్టితో సహా తాత కాళ్ళు కడుక్కొస్తాను. కాళ్ళు కడుక్కోవడం ఏంటరా చిన్నపిల్లలు, దామ్మా నీ మట్టి నాకు బంగారం రా అని ఇలా పట్టుకుని నన్ను మట్టి ముద్దులు పెట్టుకున్న మహానుభావుడి. మేని ధూళి తనదు మేని నొరయ. ఆయన రాజవేషంలో ఉంటే, తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోతూ ఉంటే నేను వెళ్ళి కౌగులించుకుంటే ఆయన బట్టలు మట్టి అయిపోయినా కదా, పోన్లేరా పిల్లలుంటే మట్టి అవుతారా, పిల్లలు లేనివాడిని పిల్లలు లేనివాడిని నాకు ఎలా మట్టి అవుతాయని నా బతుకే మట్టి అయిందిరా, ఈ మట్టితో కనీసం బంగారం అవుతుందిరా అని నన్ను ఎత్తుకుని ముద్దు పెట్టుకుని ఒళ్ళంతా మట్టి అయినా దాన్ని బంగారంగా భావించిన మహానుభావుడి. ఆపై కూడా మా తండ్రి గుణములు అగ్గించి మీ నాన్న ఎంత గొప్పవాడరా అంత గొప్పవాడరా. ఎందుకంటే ఎత్తుకోగానే పార్థుడు చిన్నతనంలో బాగా చిన్నతనంలో తెలియక పాపం తండ్రి పోయిన విషయాలు కూడా సరిగ్గా తెలియవు కదా. ఎత్తుకున్న వాళ్ళే తండ్రి కింద కనపడతారు, ఎత్తువారి చేతి బిడ్డ అని. నాన్న అని పిలిచేవాడు. అదే నేను కాదురా, నేను నాన్నను కాదురా, మీ నాన్నకి నాన్ననే అన్నట్టు ఆయన. మీ నాన్నకి నాన్న రావునరా, సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. మీ నాన్న ఎంత మంచివాడో, రవరైసు కృతి గతాయువు అని. భగవంతుడు కూడా మంచి కాయల్ని ఏరుకుంటాడు రా. మనం సంతలో గడితే మంచికాయలు ఏరుకున్నట్టు లోకంలో మంచివాళ్ళు ఎందుకు పైకి వెళ్ళిపోతారంటే భగవంతుడు కూడా ముందు మంచికాయలు ఏరేసుకుంటాడట. పనికిమాలిన కాయలన్నీ అట్టి పెడతాట అలాగా. చివరికి అవి సగం రేటుకి అమ్మేస్తారు. అందుకని భగవంతుడు కూడా మంచికాయలు నేర్పుకుంటాడు రా, అందుకని పాండురాజును పట్టుకుపోయాడు రా అని మా తండ్రిని పొగిడేవాడే. ఎంత గొప్ప విషయం అండి. ఆలక్ష్యదంతము కూడా అనిమిత్తహాసై. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతల నాటకంలో దుష్యంతుడు ఆ భరతుడిని ఎత్తుకుని పొందినటువంటి ప్రేమను ఎలా వర్ణిస్తారండి. ఆలక్ష్యదంతము కులాం అనిమిత్తహాసై అవ్యక్త వర్ణ రమణీయ వచ ప్రవృత్తి అంకాశ్రయ ప్రణయన తనయాన్వహంతో ధన్యాక. అంకాశ్రయ ప్రణయనక తనయాన్వహంతో ధన్యాక తదంగరజసా మలినీభవంతి. ధన్యాస్తదంగరజసా మలినీభవంతి. ఆలక్ష్యదంతము కూడా ఇంకా పళ్ళు వచ్చి రానటువంటి వయస్సులో అనిమిత్తహాసైకి నిష్కారణంగానే నవ్వుతారట. పరమాత్మలాగే నిష్కారణ జాయమాన కరుణా కటాక్షము అంటారే, పసిపిల్లలు నిష్కారణంగా నవ్వుతారు. ఎందుకు నవ్వుతారో వాళ్ళకే తెలియదు, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. బతుకంటే ఇది. పెద్దవాళ్ళమే నవ్వడం మానేసి ఏడు మొహాలు ఎట్టుకు తిరుగుతున్నాం. పిల్లలను చూసి నేర్చుకోవాలి. నిష్కారణంగా కూడా నవ్వగలగాలి, ఏం పర్వాలేదు. నవ్వడానికి ఒక కారణం ఉండాలి, ఏడవడానికి కారణం ఉంటుంది కానీ. అలాగా అవ్యక్త వర్ణ రమణీయ వచ ప్రవృత్తిని వచ్చి రాని తొక్కు పలుకులతో తత్త అంటుంటే ఎంత అందంగా భావించేవాడు. ఆ దుష్యంతుడు ఎంత సంతోషించేటటువంటి పిల్లల్ని ఎత్తుకునే తల్లిదండ్రులు సంతానవంతులైన వారు ఎంత భాగ్యశాలురో కదా అనుకున్నాడు కదా. అంకాశ్రయ ప్రణయన. ఆడుకుంటూ తమ ఒళ్ళో కూర్చుందుకు వచ్చినటువంటి వాళ్ళని దగ్గరికి తీసుకునేవాళ్ళు కదా తల్లిదండ్రులు. అంటే హాస్టల్లో పారేసేవాళ్ళు, డే కేర్లో పారేసేవాళ్ళు. అమ్మలు ఎలా అవుతారండి? దెయ్యాలు అవుతారు కానీ. మమ్మీలు అవుతారు, పిరమిడ్లు అవుతారు, ఈజిప్ట్ పిరమిడ్లు అవుతారు కానీ అమ్మలు అవుతారా? ఖచ్చితంగా. ఆ పిల్లలతో ఆడుకోవడం, పిల్లలతో ఆనందించడం కంటే మన సంపాదనలు ఎక్కువ, మన స్వేచ్ఛలు ఎక్కువ, మన కెరీర్లు, మన అడ్వాన్సులు ఇవన్నీ బాల్యం అందించే ఆనందం కంటే ఎక్కువ ఆలోచించాలి. భీష్ముడు అన్ని పనులు మానేసి అర్జునుని ఎత్తుకుంటూ గడిపేశాట.
ధన్యాగత దంగరజసా మలినీభవంతి. ఆ పిల్లల మట్టి శరీరంతో, ఆ మట్టి అంగములతో ఆ మట్టి ఒంటి కట్టుకుంటే ఎవరి శరీరం మట్టి అయిందో వారి జీవితమే ధన్యం అన్నాడు. అది పిల్లల్ని పెంచడంలో ఉండే ప్రేమ. తల్లిదండ్రులందరూ అర్థం చేసుకుందురుగాక, తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని అర్థం చేసుకుందురుగాక. సెలవు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వైష్ణవి క్యాటరర్స్. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.